నిష్పక్షపాతంగా మరణదండనలు విధించాడు కూడా. అలాంటి ఆ న్యాయాధికారి వయస్సు మండుతున్నటువంటి దశలో తన కొడుకు వరసవాడు ఒకడి మీద పెద్ద అభియోగం వచ్చింది, పెద్ద తాపత్రయం వచ్చింది. అది నిరూపణ అయింది కూడా ఆ తప్పు. దానికి మరణశిక్ష వేయక తప్పదు కదా. ఆ రాత్రికి ఆయా న్యాయాధికారి దండన విధిస్తూ తీర్పు రాద్దామని ఏకాంతంగా కూర్చున్నాడు. తీరా రాయటం మొదలు పెట్టేసరికి చెయ్యి వణకడం ప్రారంభించింది. ఆయన తనను తానే సంభాళించుకొని మనస్సులో తన తీర్పును మార్చుకొని, మరణదండన అనేది చాలా అనాగరిక కృత్యం, చూడండి ఇప్పుడు దీన్ని ఇంకొకరికి అనుసరించలేదు, దోషులలో పరివర్తన తీసుకురావాలే గాని ప్రాణాలు తీయటం మంచిది కాదని ఇప్పటికే అనేక దేశాల్లో న్యాయమూర్తులు నిర్ణయాలు వెలువరించి ఉన్నారని, కనుక ఈ యువకుడికి మరణదండన వేయడం లేదు అని వ్రాసి దీనికి సమర్థనంగా డజన్ల కొద్ది పేజీలు తీర్పు రాశాడట. సాక్షులు పెట్టి 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 ఈ న్యాయాధికారి గారు మరణదండను నిజంగా నిరసించి ఉంటే ఆ పని ఇంతకు ముందే చేసి ఉండేవాడు కదా. ఇప్పుడు తన కొడుకు వరసవాడికి మరణదండన వేయవలసి వచ్చేసరికి డజన్ల కొద్ది పేజీలు వాదాలు పెరిగిపోయాయి. చూడండి, స్వార్థం కదా ఇది. చివరికి ఆయన తేల్చింది ఏమిటంటే, నేను వీడికి మరణదండన వేయను అని. ఈ కథ విన్న మనబోటి వారికి ఎవరైనా సరే ఆ న్యాయాధికారి గారి నూతన నిర్ణయం న్యాయశాస్త్రం మీద ఆధారపడి లేదని, మందు ప్రీతి వల్ల ఆయన ఆ నిర్ణయానికి వచ్చేసి దాన్ని సమర్థించుకునేందుకోసం తన అంతర్జాతీయ న్యాయశాస్త్ర పాండిత్యాన్ని వినియోగిస్తున్నాడని మనం తేలిగ్గానే కొట్టేస్తాం. తన కొడుకు వరసవాడిని రక్షించుకోవటానికి కోసం ఇన్ని సాక్షులు పెట్టాడు. ఇంతవరకు రాలేదైతే, ఇంతవరకు చేయనే లేదు ఒక్క పని. తన కొడుకు వరసవాడికి మరణదండన పడుతుందనే స్వార్థం వచ్చేసింది ఇక్కడ. ఇది మామూలుగా అందరికీ వస్తుంది. ఇది నిజంగా తాను పెట్టాడు న్యాయశాస్త్రం, వద్దని లేదు, కానీ ఈ సమయంలోనే పెట్టాడు. ఇలాంటి పాండిత్యం పేరే ప్రజ్ఞావాదం అంటారు. చూసారు, ఎంత బాగా ఉదాహరణ వినోబావే గారు ఇచ్చారు. అర్జునుడి యొక్క వాదాన్ని ఎంత బాగా ఇచ్చారు చూడండి. వాది చేస్తున్నాడు ఇప్పుడు. ఇంతవరకు చేయనటువంటిది ఎన్నో రాజులను గెలుచుకొని వచ్చాడు, వాళ్ళందరినీ హతమార్చాడు. అప్పుడెందుకు ఈ న్యాయం రాలేదు అర్జునుడికి? ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చింది? ఎందుకంటే అక్కడ బంధువులంతా ఉన్నారు, ఎదురుగా గురువులు ఉన్నారు. వాళ్ళంతా పాడైపోతే వాళ్ళ బంధువుల గతి ఏమిటి, వాళ్ళ భార్యల గతి ఏమిటి, వాళ్ళ తల్లుల గతి ఏమిటి? అందుకని ఇప్పుడు అది వచ్చేసింది. తన బంధువులు ఉన్నారు అక్కడ. నిజమైన జ్ఞానవంతుడిలాగా మాట్లాడడం, తాను ఆత్మవంచన చేసుకుంటున్నాననేటువంటి విషయాన్ని కూడా గుర్తించలేక సిగ్గుపడుకోకుండా పరవంచన కోసం ప్రయత్నించడం, అర్జునుడు యుద్ధం నుంచి తప్పించుకోవడం కోసం ఇప్పటి వరకు చూపిన యుక్తులన్నీ ఇలాంటి ప్రజ్ఞావాదాలే అని భగవానుడు సూటిగా పొడుస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, పాండిత్యం అంటే అర్జునుడు ప్రజ్ఞావాదాల కోసం తన ధర్మశాస్త్ర పాండిత్యాన్ని, ఉపనిషత్ శాస్త్ర పాండిత్యాన్ని కూడా చూపించి ఉన్నాడు అక్కడ. ఇంతవరకు ఎందుకు నాకు అదే మనకు సమస్య వచ్చేది. ఈ న్యాయమూర్తి ఇంతవరకు చేస్తుంటే బయట దేశాల నుంచి చేసినటువంటి న్యాయవాదన, దాన్ని ఉదాహరణ జడ్జిమెంట్లో పెట్టడం మంచి ఒక మాట్లాడడం, తాను ఆత్మకోవటానికి, వాళ్ళ మాటను సమర్థించుకోవటానికి. అక్కడ నిరపరాధిగానే ఉండొచ్చు, వేరే విచారం, లేక అపరాధినే ఉండొచ్చు అతను. అది సెకండరీ క్వశ్చన్.
కానీ ఇక్కడ తీర్మానం చేసేటువంటి భావన ఎట్లా ఉంది జడ్జి గారికి, ఇంతవరకు లేనటువంటి న్యాయశాస్త్రము పాండిత్యము అంతా కొడుకు వరుస వాడి మీదే వచ్చింది, వాడిని చంపకూడదని. ఎందుకంటే వీళ్ళంతా బంధువులు, చంపకూడదని వచ్చింది అర్జునుడికి. అందుకని ఇవన్నీ చూపించాడు భగవానుడికి, స్వామికి. ప్రజ్ఞావాదల కోసం అర్జునుడు ఏం చేశాడు, తన ధర్మశాస్త్ర పాండిత్యాన్ని, ఉపనిషత్ శాస్త్ర పాండిత్యాన్ని కూడా చూపించున్నాడు ఈ జడ్జి గారు చేసినట్టుగా. వినోబాబా గారు చెప్పిన ఉదాహరణ ఎంత అద్భుతంగా ఉంది. వాళ్ళంతా భగవద్గీతను బాగా చదివి 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 ఆనందపడ్డారు వాళ్ళు. కనుక భగవానుడు నిజమైన పాండిత్యం అంటే ఏమిటో తన 3వ సూత్రంలో ప్రస్తావించి దాని ద్వారా అర్జునుణ్ణి సూటిగా తత్వ విద్యలోకి ప్రవేశపెడుతున్నాడు. ఈ సూత్రంలో భగవానుడు నిజమైన పండితులు మరణించిన వారి కోసం ఏడవరు, బ్రతికి ఉన్నవారి కోసం కూడా ఏడవరు అని ఒక విచిత్రమైన నిర్వచనం చెబుతున్నాడు. బ్రతికి ఉన్న వారి కోసం లోకంలో ఎవరైనా ఏడుస్తారా? ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే, లేదు రేపు పొద్దున ఏమైనా చచ్చిపోతే నేను ఉండనేమో, వేరే ఊరికి వెళ్ళింటాను, అందుకని ఇప్పుడే ఏడ్చిపోదామని వచ్చాను అన్నట్టు. అదేమైనా బాగుందండి? బతికి వాడు నవ్వుతూ కాఫీ తీసుకొని కూర్చొని లక్షణంగా మాట్లాడుతుంటే ఎక్కడి నుంచో వచ్చి వాడి ముందర కూర్చొని ఓ అని బోర్మని ఏడ్చేదట. ఎందుక ఏడుస్తానంటే, రేపు పొద్దున మీరు చచ్చిపోతే నేను కాశ్మీర్కి వెళ్ళాలో మళ్ళీ వస్తానో లేదో తెలీదు, అక్కడే సెటిల్ కావాలనుకున్నాను, అందుకని ముందుగానే ఏడిచిపోదామని వచ్చినట్టు. ఎక్కడన్నా కద్దా అండి ఇది? బ్రతికి ఉన్న వారి కోసం లోకంలో ఎవరైనా ఏడుస్తారండి? ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారా అండి? అప్పుడు మరి భగవానుడు ఇలా అంటాడేమిటి? అది కాక అర్జునుడు ఉపనిషత్తుల్లోంచి శ్రేయ నోడి దీన్నే వదలటం లేదు. శ్రేయ భగవద్గీతలో 31వ చెప్తున్నది. ఇంకో పారి మనం జ్ఞాపం చేసుకుందాం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. చూసారా, దీన్ని వదలుకోకుండా వెళుతూ ఉన్నాం ఇక్కడ. ఇక కార్పణ్యం భగవద్గీతలో 7వది, భగవద్గీతలో 2వ అధ్యాయంలో 7వది చెప్తున్నారు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. ఇటువంటి పదాలను తెచ్చినట్లే భగవానుడు ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తు దగ్గర నుంచి పండితాహ అనే పదాన్ని తీసుకొచ్చాడు. ఆ ఉపనిషత్తులో పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని ఒక వాక్యం ఉంది. ఇది పాండిత్యం అంటే ఏమిటో నిర్వచిస్తుంది. పాండిత్యాన్ని సంపాదించి పాలు త్రాగే పసివాడులాగా ఉండాలి కదా అంటూ ఉంది. ఇదేం నిర్వచనం మనం అనుకోవచ్చు కదా. పాండిత్యాన్ని అంత సంపాదన చేసి పాలు తాగి ఊరికే లక్షణంగా ఊరికే అట్లా మూలలో కూర్చున్నట్టుగా ఉండాలా అని ఏమిటి అర్థం దీంట్లో? మామూలుగా భాషాపరంగా చూసుకుంటే మనము పండ అంటే తత్వజ్ఞానం, అది కలవాడు పండితుడు, వాడిలో ఉండే లక్షణం పాండిత్యము అని వ్యాకరణ శాస్త్రం నిర్వచిస్తుంది. ఈ నిర్వచనమే బాగుంది కదా అనుకుందామంటే, తత్వజ్ఞానం కలవాడు ఎలా ఉండాలో ఇది చెప్పడం లేదు. అందుకనే బృహదారణ్యకోపనిషత్తు ప్రత్యేకంగా చెప్పవలసి వచ్చింది ఇక్కడ. నిజమైన తత్వజ్ఞాని పాలు త్రాగే పసివాడిలాగా ఉంటాడు అని చెప్పింది. తత్వజ్ఞాని డంబాలు కొట్టుకోడు, ఇన్ని అడ్రస్సులు వేసుకోడు. చాలామంది ఇక్కడి నుంచి ఒక్కొక్కటి చిన్నప్పుడు
ఒకటో క్లాసు చదివేటప్పటి నుంచి మెడల్ వచ్చి ఉంటుంది చూడండి. అక్కడి నుంచి మొదలుకొని డిగ్రీ అయ్యి ఇంతవరకు 2 డిగ్రీలు అయ్యే వరకు మొత్తం షర్టే కనపడదు. అదే షర్ట్ లాగా వేసుకుంటారు చాలామంది. లొటో 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 అని వస్తూ ఉంటారు. ఈ గంగిరెద్దు వాళ్ళు ఈ చాలామంది పాటలు పాడిస్తూ ఈ ఊపుకుంటూ అది ఊగుతూ ఉంటుంది గంగిరెద్దు. 2 గంగిరెద్దులు తీసుకొచ్చా, సీతమ్మ రాముడు అని పెడతారు. వాడిని చూడండి, మెడల్స్ వచ్చింటాయి వాడికి, ఒంటి నిండా మెడల్సే. అది మెడల్స్ కాదు, ఏం కాదు, దొంగతనం చేసినట్టు లేక ఎవడో ఇచ్చింది, ఇంట్లో పెట్టుకోలేక ఇచ్చి పెట్టేస్తుంటారు. దాన్ని వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అది మెడల్స్. అవి మెడల్ నిండా మెడల్సే. అట్లా చాలామంది డమ్మాలు కొట్టుకుంటూ ఉంటారు. నేను పండితుణ్ణి 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 పండితుణ్ణి. పైగా ఇంకొక అసిస్టెంట్ని కూడా తీసుకుపోతారు. చెప్పరా నన్ను గురించి 10 నిమిషాలు చెప్పాలి. వాడికి జీతం ఇస్తూ ఉంటాడు వీడు. జీతం ఇస్తాడా బండా, ఏదో కాఫీ తాగిస్తూ ఉంటాడు మధ్యలో. జై గురుదత్త, శ్రీ గురుదత్త.